తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నేను హైదరాబాద్కి ఎప్పుడు రాలేదు, మొట్టమొదటిగా ఇప్పుడే వచ్చిన. ఎందుకంటే ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజీలో మా సిస్టర్కి సీట్ వచ్చింది. ఇక్కడ రావడమే చాలా కష్టమట. ఫారినర్స్ కూడా ఇక్కడ చదువుకుంటారట. ఇక్కడ అంత దూరం ఎందుకులే, ఇక్కడ మన దగ్గరలో జాయిన్ అవ్వచ్చు కదా అంటే, కోటి ఉమెన్స్లో రావడమే చాలా గొప్ప అన్నయ్య, నన్ను ఇక్కడ జాయిన్ చేయి, నేను చదువుకుంటా అని చెప్పేసి అన్నది. కష్టపడతా, నేను ఏదో ఒక జాబ్ పర్పస్లో రూట్లో వెళ్ళడానికి, అక్కడ స్టడీ మంచిగా ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. వెళ్తూ ఉంటే అక్కడ ఏం జరిగింది, నేను వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఎట్లుంది, వచ్చేటప్పుడు ఎట్లుంది, కాలేజీలో అడ్మిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు. 8 స్టార్ట్ అయితే మనకు 12 వరకు అడ్మిషన్స్ ఉన్నాయి. అక్కడ కాలేజ్ ఎట్లుంది, అవన్నీ అక్కడ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. అవన్నీ నేను మనకి ఈ వీడియోలో, ఫుల్ వీడియోలో చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. మొదటగా దోస్త్ యాప్లో అప్లై చేసుకున్న తర్వాత సీట్ కన్ఫర్మ్ అయింది. మాకు సీట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఏమన్నారు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్లో మాకు కాలేజ్కి వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ డేట్ ఇచ్చారు. 4th పోస్ట్ పోన్ అయిన వాళ్ళే 8 to 12 అయింది. 8 రోజు వెళ్దామని మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు అనుకొని 7th రోజు ఈవినింగ్ ఫిక్స్ చేసారు సడన్గా ఫిక్స్ చేసేసరికి టికెట్లు చూస్తే ట్రైన్కి లేవు. ఏం చేద్దామనేసరికి నైట్ సంపర్క్రాంతికి వెళ్ళినాం. సంపర్క్రాంతిలో జనరల్ బోగీలు 2 ఉన్నాయి. ఫుల్ రష్. అసలు అది నార్త్ సైడ్ నుండి వస్తుంది కాబట్టి ఆ నార్త్ వాళ్ళందరూ ఘోరంగా ఉండి అసలు కాలు పెట్ట సందలేదు. ఏ విధంగా అంటే అసలు ఘోరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వెళ్ళినాము. చాలా అంటే చాలా ఇబ్బందులు అయినాయి. అసలు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా గ్యాప్ లేదు, కాలు పెట్ట సందు లేదు. ఇక్కడ పడితే అక్కడ పడుకున్నారు వాళ్ళు, నార్త్ వాళ్ళందరూ కింద మీద ఈడ ఆడ అని ఏం లేదు. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా కొంచెం. ఇప్పుడు మంచిర్యాల వరకు చేరుకున్నాము, చూడండి. మా సైడ్ నుండి వస్తే బెల్లంపల్లి చౌరస్తా వస్తాయి. ఇది బెల్లంపల్లి చౌరస్తా నుండి లెఫ్ట్ తీసుకుంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వస్తుంది. చేరుకున్నాం, చూడండి ఫ్రెండ్స్. హైదరాబాద్ వెళ్తున్నాం, మంచిర్యాల స్టేషన్ దగ్గర దిగినాం. మనకు కొద్దిగా షెపర్లో ట్రైన్ వస్తుంది. ఇప్పుడు సిరిపూర్ కాకినాడ వరకు వచ్చింది. నెక్స్ట్ వెళ్తాం ఇక. మంచిర్యాల రైల్వే స్టేషన్ చూడండి. ఇది ఫ్రంట్ సైడ్ నుండి చూపిస్తున్నా. నైట్ వెళ్తురు తక్కువ ఉంది, డే అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకొని సెకండ్ ప్లాట్ఫారంకి వెళ్తున్నాము. మనం ఉండేది ఫస్ట్, సెకండ్ వైపు వెళ్తున్నాము, చూడండి. సెల్ఫీ వీడియో తీసుకుంటున్నా, చూడండి. ట్రైన్లో అయితే ఫుల్ రష్ ఉన్నారు. ఇంకో చూపిస్తున్నా చూడండి. ఇంకో ఈ విధంగా ఎక్కడ పడితే ఈడ ఆడ ఏం లేదు, ముళ్ళుగా పడుకున్నారు. అసలు కాలు పెట్ట సంద లేదు. మస్తు ఇబ్బంది అయింది. అట్లా ఇబ్బందులు ఎదుర్కొంటూ వెళ్ళినాము. ఈ టికెట్ బుక్ చేసుకోలే కాబట్టి తప్పదు, ఇక ఆప్షన్ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకొక కాచిపేట రైల్వే స్టేషన్ జంక్షన్ వరకు చేరుకున్నాము. ఆ తర్వాత ఇది కాచిగూడ రైల్వే స్టేషన్, ఇక్కడ దిగినాము. ఆ నుంచి కోటి ఉమెన్స్కి చేరుకున్నాం. ఇది ఎంట్రన్స్. కోటి ఉమెన్స్ కాలేజ్ ముందు ఇది చౌరస్తా బస్ స్టాపు. ఇక్కడ సెల్ఫీ వీడియో తీసి చూపిస్తున్నా, చూడండి. ఫుల్ జనం వస్తున్నారు, పోతున్నారు. ఈ కాలేజీ దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అదర్ పీపుల్ని లోపలికి వెళ్ళనియరు. నేను వాళ్ళను ఏమైనా డౌట్స్ ఉంటే వివరాలు అడుగుతున్నా. జనరల్గా అయితే ఇళ్ళకు వెళ్ళరు, కానీ ఇది అడ్మిషన్ టైం కాబట్టి అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు. ఫుల్ సెక్యూరిటీ పక్కడ్బందీగా ఉంటుంది. ఎట్లాంటి అదర్ పీపుల్ లోపల రానియరు. ఈ కాలేజీలో చదువుకునే వాళ్ళ జన్మధన్యమైనట్టే. అసలు ఈ కాలేజీలో చదువుకోవడం చాలా అదృష్టంగా భావిస్తారు చాలామంది. ఫ్రెండ్స్, మనము కోటి ఉమెన్స్ కాలేజీలకు చేరుకున్నాం. ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ చాలామంది ఉన్నారు. మన తెలంగాణ నుండే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లా ఉంది, అడ్మిషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఇవన్నీ చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ రష్ మాత్రం ఫుల్ ఉన్నారు. టోటల్ స్టూడెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో కాకుండా అక్కడ ఆ బ్లాక్ సరిపోదని చెప్పేసి ఇక్కడ ఈ బ్లాక్లో తీస్తున్నారు. ఈఎస్ఆర్ హాల్లో చూడండి, ఫుల్ రష్ ఉన్నారు. చూడొచ్చు మనం వీడియోలో. ఇక్కడ యూట్యూబర్ మన క్లియర్ కట్ అన్న వెంకటన్న ఉన్నాడు మనతోటి. అన్నని తెలుసుకుందాం. ఇక్కడ లోకల్, హైదరాబాద్ లోకల్ కాబట్టి. అన్న నమస్తే. అన్న నమస్తే. మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ పిల్లలు? ఇక్కడే అన్న, మా ఉప్పల్. ఓకే. ఉప్పల్ అంటే మీకు కోటి నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అన్న. అక్కడ నుంచి వచ్చినాము. ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, కోటి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా, ఇక్కడ మనకి అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అయినాయి. అడ్మిషన్స్ కూడా ఇక్కడ కొత్త అడ్మిషన్స్, డోస్ట్ అప్లికేషన్స్ అన్నీ మనకి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. మీకు
ప్రతిదీ మనకి ఇంతకుముందేమో అడ్మినిస్ట్రేషన్ హాల్ ఉంది కదా, అవును అడ్మినిస్ట్రేషన్ హాల్లో వచ్చేసి మీకు అది సరిపోదని చెప్పేసి ఇప్పుడు ఈఎస్ఆర్ హాల్ ఉంది కదా, అవును అక్కడ అనేది మీకు క్లియర్గా మీకు కనిపిస్తుంటుంది. చూపిస్తే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం అదే. ఓకే, అయితే ఇప్పుడు ఆన్లైన్ రిపోర్టింగ్ తర్వాత ఇప్పుడు మాన్యువల్ రిపోర్టింగ్ తర్వాతనే ఈ డోస్ట్ అడ్మిషన్ అనేది చెక్ చేస్తారు. ఇప్పుడు ఆఫ్లైన్ రిపోర్టింగ్కి వచ్చారు. ఆఫ్లైన్ రిపోర్టింగ్కి వచ్చినాము. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ ఉంటుంది. ఒక టోకెన్ సిస్టమ్ ఉంటుంది. టోకెన్ సిస్టంలో మనకి ఎప్పుడైతే మన నెంబర్ వస్తుందో ఆ టోకెన్తో పాటే మనం కూడా వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనకు తెలంగాణ మొత్తంలో కోటి ఉమెన్స్లో సీట్ రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతారు కదా, మీకు ఎట్లా ఉంది, మీ పిల్లలకి ఎట్లా అనిపిస్తుంది? అన్న ఇదైతే ప్రౌడ్ మూమెంట్. ఇది అదే నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఒక కోటి ఉమెన్స్ కాలేజ్లో ఒక సీట్ వచ్చిందంటే ఒక మన పేరెంట్స్ కానీ మన చెల్లెలు కానీ మన అక్క వాళ్ళకి కానీ ఇక్కడ మనకు ఒక సీట్ వచ్చిందంటే ఒక ప్రౌడ్ మూమెంట్ తోటి ఫీల్ అవుతుంటా. ఎందుకంటే మామూలుగా అయితే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. కాకపోతే ఈ ఒక కోటి ఉమెన్స్ కాలేజ్ అనేది ఒక అంటే భద్రత పరంగా చూసుకున్నా కానీ, ఆడపిల్లలకి సురక్ష ఉమెన్స్ పరంగా చూసుకున్నా కానీ, సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కానీ ఇక్కడ అనేది చాలా ఫెసిలిటీస్ మెయింటైన్ చేస్తారు. మీరు ఒకవేళ మీరు స్టార్టింగ్ నుంచి మన గేట్ ఎంట్రన్స్ నుంచి మీరు స్టార్ట్ అయినా కూడా ప్రతిదీ కూడా ఒక ఏమంటారు ఒక ఫుల్ అండ్ ఫ్లెడ్జ్డ్గా ఒక సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు. ఇంకొకటి ఏంటిదంటే మనకి హైదరాబాద్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకటి మహిళా యూనివర్సిటీ అంటే మనకు కోటి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అనేది మనకు ముఖ్యంగా తెలుస్తుంది. ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ కూడా మీకు కోటి బస్ స్టాండ్ నుంచి మీకు బై వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మామూలుగా అయితే మనము బస్ స్టాప్ కాడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట, అక్కడ మనం రావచ్చు, చాలా ఈజీగా రావచ్చు. కానీ ఫుల్ అండ్ ఫ్లెడ్జ్డ్గా హై సెక్యూరిటీ మెయింటైన్ చేస్తుంది. మీరు ఒకవేళ ఇటు వచ్చినట్టయితే మీకు ఎంత సెక్యూరిటీ ఉంటుంది. లోపలికి అయితే మనం మామూలుగా అయితే అడ్మిషన్ జరుగుతుంది కాబట్టి మేము లోపలికి వచ్చినాం, కానీ మామూలుగా అయితే మమ్మల్ని కూడా రానియరు. ఎటువంటి జెంట్స్ని మటుకు అలౌ చేయరు, ఖచ్చితంగా చేయరు. ఓకే, ఓన్లీ లేడీస్ పరంగానే జరిగిస్తారు. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, రష్ మాత్రం ఫుల్ ఉన్నారు. మన తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వివిధ రాష్ట్రాల నుండి కూడా స్టూడెంట్స్ వచ్చారు. ఇక్కడ ఫారినర్స్ కూడా చదువుతారని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ అడ్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయో, టెంట్లు వేసారు, ముందు ఫుల్ రష్ ఉన్నారు. ఇదంతా మనం చూస్తున్నాం. కాలేజ్ మాత్రము ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది. అందరూ కూర్చున్నారు. ఇక్కడ టోకెన్స్ ఇచ్చారు, ఒకరి తర్వాత ఒకరిని ఎవరికి ఇబ్బంది కలగకుండా 1 by 1 తీసుకొని అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎన్ఎస్ఎస్ బృందం కూడా ఉంది, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మైక్లో చెప్పే వాళ్ళు ఎన్ఎస్ఎస్ వాళ్ళే. ఎప్పటికప్పుడు స్టూడెంట్ పేరెంట్స్ని అలర్ట్ చేస్తూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్తూ ఈ అడ్మిషన్స్ చేస్తున్నారు. చూడండి, మన దాదాపుగా ఎక్కువ శాతం విలేజెస్ స్టూడెంట్సే వచ్చినట్టు అనిపిస్తుంది. లోకల్ వాళ్ళకంటే ఎవరిని చూసినా విలేజ్ పీపుల్ లాగే అనిపిస్తున్నారు. చూడండి, మీరు ఇంతకుముందుకు ఇక్కడ చదివిన ఈ కాలేజ్ గురించి మీకు తెలిసిన కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ గురించి ముందు ఎట్లా ఉంటుంది, స్టడీ ఎట్లా ఉంటుంది, అవన్నీ ముందు చెప్తూ ఉంటా. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటున్నారు. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వాళ్ళని కూడా తీసుకుంటారు. చూడండి, వచ్చే వాళ్ళు ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అడ్మిషన్స్ అయితే ఫుల్గా నడుస్తున్నాయి. కోటి ఉమెన్స్కి ఉన్న క్రేజ్ ఇదే మెయిన్గా, ముఖ్యంగా మహిళా యూనివర్సిటీ కాబట్టి. రకరకాల యూనివర్సిటీలు ఉన్నాయి కానీ అవన్నీ కో ఎడ్యుకేషన్సే. మహిళా యూనివర్సిటీ ఉన్నది ఏకైక ఒకటి ఇదే, కోటి ఉమెన్స్. మళ్ళీ ఏంటంటే ఇది సిటీ అవుట్స్కట్లో కాకుండా సిటీ మెయిన్ సెంటర్లో ఎటు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా వీలుగా అనుకూలంగా బస్ సౌకర్యం కానీ ట్రైన్ సౌకర్యం కాదు. కాచిగూడ స్టేషన్కి దగ్గరనే వాకబుల్ డిస్టెన్స్లో ఒక 2 kilometers దూరంలో ఉంది. అదే మళ్ళీ బస్సు కూడా అక్కడ నుండి ఇక్కడికి బస్సులో రావచ్చు. కొంతమంది ఇక్కడ బీసీ వెల్ఫేర్స్లో ఉంటూ కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ చదువుకోవచ్చు. ఫస్ట్ ఇయర్లో హాస్టల్ ఇవ్వరంట, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఇస్తారంట. ఇక్కడ సీనియర్స్ చెప్పడం జరిగింది. చూడండి, ముందు ఈ అడ్మిషన్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ కాలేజ్ గురించి కానీ అడ్మిషన్స్ గురించి కానీ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
చూడండి. ఇప్పుడు మనం ముందుకెళ్తే అంటే వాళ్ళకు డిస్టర్బ్ అవుద్దని చెప్పి మరీ డీప్గా వెళ్ళి తీయట్లేదు, కొంచెం లాంగ్లో ఉండే వాళ్ళని కూడా మనం డిస్టర్బ్ చేయొద్దు కదా. వాళ్ళ పని వాళ్ళు ఇంకో ఎన్ఎస్ఎస్ బృందం వాళ్ళు చూడండి, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. తోటి పిల్లలకి వాళ్ళ వంతుగా వీలైనంత హెల్ప్ చేస్తూ ఇక్కడ అడ్మిషన్స్ చేస్తున్నారు. నిజంగా ఇక్కడ అడ్మిషన్స్ స్టాఫ్కి కానీ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ బృందానికి కానీ వాట్సాప్ చెప్పాలి. ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా టెంట్ వేసి ఇక్కడ చైర్స్లు సెట్టింగ్ వేసి అయినా సరిపోవట్లేదు, ఇక్కడ చెట్ల కింద కూర్చున్నారు. ఇక్కడ ఇవాళ వాతావరణం కూడా కూల్గా ఉంది. ఇవాళ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. చూడండి, ఎన్ఎస్ఎస్సి వాళ్ళు ఈ విధంగా అన్ని భాషలలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అడ్మిషన్స్ చేస్తున్నారు. ఈ క్యాంపస్ మొత్తము 40 ఎకరాలంట. ఇది అంతకుముందు బ్రిటిష్ రెసిడెన్సీ అంట. దాన్ని ఈ విధంగా కోటి ఉమెన్స్ కాలేజ్ చేయడం జరిగింది. తెలంగాణలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ ఇదే. అంత క్రేజ్ ఉంటుంది ఈ కాలేజీకి. ఇక్కడెక్కడ నుండి వస్తారు, ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటారని అంటున్నారు చాలామంది. ఇక్కడ చేరుకోగానే మొదటగా వచ్చిన వాళ్ళందరికీ టోకెన్స్ ఇస్తున్నారు. 1 by 1 ఎంతమంది వస్తే అంతమందికి టోకెన్స్ ఇస్తున్నారు. మాకు 171 టోకెన్స్ వచ్చింది. మేము ఇక్కడికి 11 గంటలకు చేరుకున్నాం. 11 గంటలకు చేరుకున్న వాళ్ళకే 171 టోకెన్ వచ్చింది. ఆ టోకెన్ వచ్చిన వాళ్ళని ఆర్డర్ ప్రకారంగా లోపలికి పిలుస్తూ అడ్మిషన్స్ పనులు చేస్తున్నారు. ఫస్ట్ అక్కడ ఫిల్ చేయాల్సిన అప్లికేషన్స్ అవన్నీ ఫిల్ చేయించి ఆ తర్వాత కాలేజ్ ఫీజు ఇవన్నీ చలాన్ తీసుకొని ప్రాసెస్ కంప్లీట్ చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు మా అడ్మిషన్స్ పూర్తయింది. ఇక మేము ఇంటికి వెళ్తున్నాము. వెళ్తున్న దారిలో ఇక్కడ ఇది మొదటగా బ్రిటిషర్స్ రెసిడెన్సీ కాబట్టి ఈ రెసిడెన్సీలో బ్రిటిష్ వాళ్ళు వాడిన పిరంగి గుండు ఉంది. ఈ పిరంగి గుండు గురించి ఇప్పుడు చెప్తూ చూపిస్తా, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించేది ఒక పిరంగి గుండు ఉంది చూసారా. ఆ పిరంగి గుండు మన బ్రిటిష్ కాలం నాటిది. అక్కడ శిలాపలక కూడా మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. ఒకసారి నేను ఐ విల్ రీడ్ ఇట్. ఓకే, ఐ విల్ షూట్ ద డీప్లీ. యూ కెన్ ఆల్సో సీ హియర్ ద గన్ వాజ్ ప్రెజెంటెడ్ టు ద బ్రిటిష్ రెసిడెన్సీ బై హిజ్ హైనెస్ ఆసఫ్ జా ముసాఫిర్ ఉల్ మలక్ నిజాముల్ ములక్ నిజాం ఉద్దీన్ దులా నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ ఫటిక్ జంగ్ GCSI and was set up by order of Sir Dennis Fitzpatrick KCSE resident in 1891 AD. చాలా బాగుంది. ఈ పిరంగి గుండు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అసలు చూస్తే మామూలుగా ఉండదు. మీకు ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఒక శాంపిల్ పీస్ మాత్రమే. ఇది మన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఇది ప్రజెంటేషన్కి చూపిస్తున్నారు. వాటి తాలూకు నమూనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను చేపెట్టి చూపిస్తున్నా కదా, అప్పటి తాలూకు ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరిపోయినాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ పిరంగి గుండు కూడా బ్యాక్ సైడ్ అయితే క్లోజ్ చేశారు. మామూలుగా అయితే ఈ బ్యాక్ సైడ్ ఈ గుండు అనేది మనకు ఓపెన్గా ఉంటుంది. ఇది మనం తీసుకొని అప్పుడు బ్రిటిష్ కాలం నాడు ఫైరింగ్ కూడా ఇది యూజ్ చేశారు మనకి. థ్యాంక్ యూ అండి. మిగతాది మన టీవీ ఛానల్, తెలుగు టీవీ ఛానల్ విలేజ్ అన్న మనకి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు. ఫ్రెండ్స్ ఇది ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ చేయకముందు ఇది బ్రిటిషర్స్ రెసిడెన్సీ అంట. అది చూపించండి ఒకసారి. బ్రిటిష్ రెసిడెన్సీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అదైతే అది ఆ పాత పడిపోయిన బంగ్లాని బ్రిటిష్ రెసిడెన్సీ వాళ్ళు పైన ఇంతకుముందు ఉండేది ఈ పిరంగి గుండు. ఇప్పుడు ఏదంటే మనకి ఇప్పుడు షోకేజ్ లెక్క చూపెట్టాలని ఇది మనకి కింద ప్రజెంట్ చేసి పెట్టారు. ఫ్రెండ్స్ ఇది మొదటగా బ్రిటిష్ రెసిడెన్సీని శిథిలావస్థకు వచ్చిన తర్వాత దీన్ని కోటి ఉమెన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ పిరంగు వాళ్ళు అప్పట్లో బ్రిటిషర్స్ వాడిన పిరంగి గుండు ఇందులోనే వాడేవాళ్ళు. దానికి నమూనాగా ఈ విధంగా అప్పట్లో ఉంది అని చెప్పి చూపిస్తూ స్టూడెంట్స్కి కానీ వచ్చిన వాళ్ళకి కానీ ఇది చూపిస్తూ నమూనా కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ దీని శిలాపలకాలు వెళ్ళి ఇందాక ఉన్న వెంకటన్న చెప్పినట్టు అది చూడండి. చూస్తేనే అసలు భయంకరంగా ఉంది. అసలు దీన్ని ఎంతమంది లేపేవాళ్ళు, ఈ క్రెయిన్ అవన్నీ ఆ రోజులలో ఆ టెక్నాలజీ ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. అయినా కానీ ఇంత పెద్ద పిరంగిని అసలు ఏ విధంగా లేపేవారు, ఏ విధంగా తీసుకొచ్చేవాళ్ళు, మనకు జరపడం కానీ దీన్ని వాడడం కానీ ఇవన్నీ ఎట్లా చేసేవాళ్ళు అర్థం కావట్లేదు. చూడండి ఇంత పెద్దగా
దీన్ని చూస్తుంటేనే అసలు చాలా అంటే భయంకరంగా ఉంది. దీని తాలూకు నమూనాలు కూడా ఉన్నాయి, దీన్ని వాడే విధానాలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ అవన్నీ కొంచెం శిథిలావస్థ చేరుకోవడం వల్ల ఇప్పుడు ఇక దీన్ని ఓన్లీ జస్ట్ వాచ్ చూడడానికి మాత్రం అప్పట్లో ఇది ఉండే అని చూపించడం కోసం ఇట్లా నమూనాగా పెట్టడం జరిగింది. ఇక్కడ ఇది మొదటగా బ్రిటిషర్స్ రెసిడెన్సీ, అంటే బ్రిటిషర్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి ఈ హోటల్ ఇవన్నీ మనము ఇవన్నీ చూపిస్తా, ఇవన్నీ వచ్చి ఉండడానికి వాళ్ళు స్టే చేయడానికి వాడుకునే వాళ్ళు. ఎంట్రన్స్ చూడొచ్చు మీరు, ఆ గేట్ ఎంట్రన్స్ మాత్రం భారీ ఎత్తునుంది. ఇది ఫోన్లో ఇది మీ కెమెరాలో మీకు ఇంత చిన్నగా కనబడుతుంది, కానీ మామూలుగా అయితే ఇది భారీ ఎత్తునుంది. ఒకసారి మీరు చూడొచ్చు, పైన మనకి ట్రాక్ కూడా ఉంది. అది నడవడానికి మన పైన ఎవరైనా నడవడానికి కూడా అది ఈ చివరి నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా పైన బంగ్లా రెసిడెన్సీ నుండి ఇటు వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ పోనాటికి ఈ సైడ్ మళ్ళీ మొత్తం అన్ని అటాచింగ్ బ్రిడ్జెస్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. ఇగో ఇక్కడ అన్ని చూడొచ్చు. ఓకే, ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ అనేది ఆ బంగ్లాకి ప్లస్ ఈ బంగ్లాకి లెఫ్ట్ సైడ్లో ఉన్న బంగ్లాకి అటాచ్మెంట్ ఉంటుంది. ఇటున్న వాళ్ళు అటు వెళ్ళడానికి, అటున్న వాళ్ళు ఇటు వెళ్ళడానికి బై వాక్, అంటే ఇట్లా ఎవరన్నా వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను దీని మీద ఉంటూ గమనిస్తూ సెక్యూరిటీ వాళ్ళు దీన్ని యూజ్ చేసుకునే వాళ్ళట. ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు చెప్పారు. ఈ విధంగా బ్రిటిషర్స్ వాడిన నిజాం రాజులు వాడిన ఈ రెసిడెన్స్ని ఇప్పుడు కోటి ఉమెన్స్ చేయడం జరిగింది. అందుకే కోటి ఉమెన్స్కి ఎంత క్రేజ్ ఉంది. కోటి ఉమెన్స్లో ఓన్లీ ఉమెన్సే కాబట్టి క్రేజ్ ఉంది. మళ్ళీ ఉమెన్స్ యూనివర్సిటీ ఇది ఒక్కటే, అందుకే దీనికి ఎంత క్రేజ్ ఉంది. మా సిస్టర్ కూడా ఇందులో సీట్ వచ్చినప్పటి నుండి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇందులోనే జాయిన్ అయ్యడానికి జాయిన్ చేస్తున్నాం. ఇక్కడ ఇట్లాంటివి చాలా ఉన్నాయి, నేను ముందు అవన్నీ చూపిస్తా. ఇక్కడ ఎంట్రన్స్లో కానీ ఇవన్నీ చూపిస్తా, చూడండి. బ్రిటిషర్స్ వాడిన రెసిడెన్సీ మొత్తం శిథిలావస్థకు వచ్చిన తర్వాత కాలేజ్ కోసం ఈ విధంగా పెద్ద పెద్ద కట్టడాలు కట్టడం జరిగింది. ఇది క్యాంపస్ చూడండి. ఇప్పుడు మనము బయటకు వచ్చినాము కాలేజీలో నుంచి. ఇక్కడ ఇది కాలేజ్ ముందు ఉన్న ఎంట్రన్స్. కాచిగూడ స్టేషన్ వరకు వచ్చి కాచిగూడ స్టేషన్ నుండి బస్ స్టాప్లో వచ్చి బస్సు దిగి ఇక్కడికి వచ్చినాము. ఇది కాలేజ్ ఎంట్రన్స్ చూడండి. ఇందాక మనము సెక్యూరిటీ గార్డ్తో కూడా మాట్లాడడం జరిగింది కాలేజ్ గురించి, కానీ ఇక్కడ సిస్టమ్ ఎట్లుంటో అవన్నీ మాట్లాడడం జరిగింది. చూడండి, కాలేజ్ ఎంట్రన్స్. మనము ఈ సిగ్నల్ కానీ ఈ చౌరస్తా కోటి ఉమెన్స్ కాలేజ్ చౌరస్తా. ఇది కోటి బస్ స్టాండ్కి నియర్గానే ఉంటుంది. కాచిగూడ స్టేషన్ కూడా దగ్గరే ఉంటుంది. ట్రైన్లో వచ్చిన వాళ్ళు కూడా అక్కడ నుండి ఇక్కడికి బస్సులో వచ్చి ఆడ నుండి డైరెక్ట్ ఇక్కడ బస్సులో వస్తే మాత్రం డైరెక్ట్ కాలేజ్ నుండి తెస్తారు. ఈజీ, ఎవరు తెలివే వాళ్ళు కూడా ఈజీగా వచ్చేసి ఇక్కడ దిగి వెళ్ళిపోవచ్చు లోపలికి. చూడండి, ఈ కాలేజ్ మొత్తానికి మా అడ్మిషన్ కోటి ఉమెన్స్ కాలేజీలో అడ్మిషన్ పని పూర్తయింది. ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేయడము, ఆ తర్వాత ఫీజులు కట్టడము, 1 by 1 ప్రాసెస్ కంప్లీట్ చేసినాం. చాలా సమయం పట్టింది. చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, చాలా కోర్సులు ఉన్నాయి. కాబట్టి 8 నుండి 12 తారీఖు వరకు అడ్మిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఫుల్ మంది స్టూడెంట్స్ వచ్చారు మొదటి రోజే. ఇక ఎంత అంటే చాలా టైం పట్టింది ఆ ప్రాసెస్ 1 by 1 కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఎన్ఎస్సిసి బృందం వాళ్ళకు కూడా వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడానికి చాలా కష్టమైంది. మొత్తానికైతే మా అడ్మిషన్ పని పూర్తయింది. ఇప్పుడు హాస్టల్ ఎట్లా అని చూస్తుంటే సీనియర్లను అడిగితే మొదటి సంవత్సరము హాస్టల్ ఇవ్వరంట. కాబట్టి ప్రైవేట్ హాస్టల్లో కానీ బీసీ వెల్ఫేర్లో, ఎస్సీ వెల్ఫేర్లో ఉంటూ చదువుకోవాలి అని చెప్పారు. లేదా డే కాలర్స్ దగ్గర ఉన్న వాళ్ళైతే డే కాలర్స్, ఈ విధంగా లాంగ్ వాళ్ళకు. మాకైతే ఇప్పుడు బీసీ హాస్టల్లో కానీ, ఎస్సీ హాస్టల్లో కానీ, లేదా ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకోవాలి. ఇక మా బీసీ హాస్టల్ కోసము ప్రాసెస్ ఏంటిదని సీనియర్లను అడిగితే ఇక్కడ ఇంటర్నెట్లో కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనము వాళ్ళు కాల్ చేస్తారు, లేదా మనమన్నా అక్కడ సెంటర్కి వెళ్ళి కనుక్కోవాలి. సీట్లు పరిమితంగానే ఉంటాయి కాబట్టి తొందరగా వెళ్ళి కనుక్కోమనంటే ఆ లోకల్లో ఉన్న కోటి ఉమెన్స్ కాలేజీ లోకల్లో ఉన్న మీ సేవలలో ఇంటర్నెట్ సెంటర్లలో అడిగినాము. కొంచెము సైటు ఇప్పుడు రన్ అవ్వట్లేదు అని చెప్పారు. కాబట్టి వీలైనంత వరకు ట్రై చేసినాము. అక్కడ అవ్వలేదు పనిగా ఇంటికి బయలుదేరదామని చూసేసరికి ట్రైన్లు
3 ఉన్నాయి కానీ ఏ ట్రైన్కు కూడా అసలు టికెట్ బుకింగ్ లేదు, మొత్తం అయిపోయినాయి. ఇక మళ్ళీ జనరల్లో వెళ్ళాల్సిందే, మళ్ళీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే అని అనుకున్నాము. ఏ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బయలుదేరుతున్నాము. చూడండి ఇక్కడ చేరుకుంటాం. ఇక రైల్వే స్టేషన్కి చేరుకోగానే మొదటగా ఎంక్వైరీ కౌంటర్లో కనుక్కున్న ట్రైన్లు ఎన్ని గంటలకు ఉన్నాయని చెప్పి. ఒకటి 10 గంటలకు రక్సల్ ఎక్స్ప్రెస్, 10:30కు రాయ్పూర్ ఎక్స్ప్రెస్, 11 గంటలకు దక్షిణ ఉంది. కానీ ఏ ట్రైన్కి చూసినా రిజర్వేషన్ బుకింగ్ అయిపోయింది. ఇక మాకు జనరల్లో వెళ్ళాల్సిందే. ట్రై చేసినాము వీలైనంత వరకు, మొత్తం నార్త్ వాళ్ళే ఉన్నారు. ఇక ఎక్కడ మాకు అవకాశం లేదు. ఇక మార్నింగ్ వరకు స్టే చేసి మార్నింగ్ ఇంటర్సిటీకి వచ్చినాము. ఇక్కడ చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఏ ట్రైన్ వచ్చినా అది ముందట ఒక భోగి వెనుకొక భోగి జనరల్ ఉంటుంది కాబట్టి ముందట ఫిల్ అయ్యారు. సరే వెనకాల ఎక్కొచ్చు అని వెనకాలకు వెళ్తే అక్కడ కూడా ఫుల్ రష్. నార్త్ వాళ్ళు ముళ్ళ మూట అన్నీ ఎత్తుకొని ట్రైన్లో మొత్తం ఏదో బస్సులో కదా ఆర్డినరీ బస్సులో పోయినట్టు పోతారు. ఎక్కడ సందు లేదు. ఒకటి రాయ్పూర్ ఎక్స్ప్రెస్ ముందే వచ్చి అక్కడ ఉంది, దాంట్లో ఎక్కి కూర్చుందామంటే ఫుల్ జనం ఉన్నారు. మేము ఇక ఆ స్మెల్కు ఆ సౌండ్లకు తట్టుకోలేక దిగినాము. ఆ విధంగా ట్రైన్ మిస్ అయ్యి పొద్దున ఇంటర్సిటీకి వచ్చినాము, వెళ్తున్నాము. ఇక ఇక్కడ ఆల్రెడీ మా సైడు ఇటు వస్తూ ఉంటే మొత్తం నాట్లు వేస్తున్నారు, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఇప్పుడిప్పుడే నాట్లు స్టార్ట్ చేసారు. మంచిర్యాలకు దగ్గర చేరుకున్నాం. ఇది మంచిర్యాల గోదావరి, మేము గంగా నది అంటాం, గోదావరి నది ఇది. ఇక మంచిర్యాల చేరుకుంటాం ఇక మరి కొద్దిసేపట్లో. ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా అంటే చాలా అనుభవాలను నేర్పింది నాకు. రిజర్వేషన్ చేసుకోకుండా జనరల్లో అంత లాంగ్ వెళ్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సడన్గా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకునేసరికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. మొత్తం నార్త్ వాళ్ళు నిజంగా రాయ్పూర్ ఎక్స్ప్రెస్లో ముందే ఎక్కి కూర్చున్నాం కానీ ఇక తట్టుకోలే మేము, మా పిల్లలు కూడా తట్టుకోలే కాబట్టి ఇక దిగిపోయినాము. ఇక వేరే దక్షిణకు అయితే అసలు ఎక్కడ కాలు పెట్ట సందలేదు. ఇక ఇంకోటి రక్సల్ ఎక్స్ప్రెస్ అయితే అది సరిగ్గా ఎప్పుడు పోయిందో అసలు మాకు ఇంటిమేషన్ కూడా లేదు. స్టార్ట్ అయిన దగ్గర ఎండింగ్ వరకు అన్ని వీడియోలు తీద్దాం అనుకున్నా, తీయలేకపోయినా. ఏదైతే తీసినో గదే చూపిస్తున్నా, అర్థం చేసుకోగలరు దయచేసి. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.